నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. ముందుగా 15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి 31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. హైదరాబాద్ 2వ రింగ్ రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ ద్వారా సెమీ అర్బన్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు ఆయన. of Telangana, that every single business and corporate leader we met in America and South Korea was very positive about Hyderabad and Telangana. You must have already heard about the news that we have got 31,500 crores investments and over 30,000 plus jobs so far. Many more deals will be signed in the next few months. We are creating an investor task force to follow up on all meetings and get many more jobs for our people. Telangana is the future state. It has 3 rings. Inner ring is a core urban Hyderabad. Telangana second ring is semi-urban, where we will build manufacturing hub. The regional ring road will help develop this area. It will be our answer to China plus 1 strategy for American and Korean companies. Third ring is outside ring, regional ring road. It is a route. తెలంగాణలో 3వ విడత రైతు రుణమాఫీకి రంగం సిద్దమైంది. ఇప్పటికే 2 విడతల్లో ₹1,50,000 వరకు రుణమాఫీ చేసిన సర్కారు రేపు ₹2,00,000 వరకు మాఫీ చేయనుంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ 3వ విడత రుణమాఫీ చేయనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 3వ విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ కానుంది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్ సత్యనారాయణ నియామకాలను తిరస్కరిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను ఎంపిక చేయడంపై దాసోజు శ్రవణ్ సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అది గవర్నర్ హక్కులను హరించడమే అవుతుంది అంటూ వ్యాఖ్యానించింది. గతంలో కొత్త నియామకాల కోసం విడుదలైన గెజిట్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాంకేతిక సమస్యల పరిష్కారానికి 3 సభ్య కమిటీ వేయాలని ఆదేశించారు. ప్రజాభవన్లో ట్రాన్స్కో జెన్కోల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు భట్టి. డిసెంబర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు భట్టి విక్రమార్క. గృహజ్యోతి పథకం అమలుపై ఆరా తీసిన ఆయన అర్హులయ్యుండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం కల్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులాలు పాఠశాలలకు సొంత భవనాలు లేని పరిస్థితుందని, అన్ని స్కూళ్లలో సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం తరఫున మెస్ ఛార్జీలు పెంచేటువంటి దాని మీద నిర్ణయం కొరకు చర్చ జరుగుతోంది. దానికి కమిటీ తీసుకుని ఒక కమిటీ వేసుకొని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ఇది ఒక పెద్ద శుభవార్త. రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కిరాయిలో ఉన్న వాటి అన్నిటికీ వెంటనే స్థలాలను గుర్తించి బిల్డింగ్ ఇవ్వలిస్తామా, నెక్స్ట్ ఏడాది ఇస్తామా, మరొక ఏడాది ఇస్తామా, స్థలాల కేటాయింపు వెంటనే జరగాలి. దానికి అనుగుణంగా భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తాం. ఒక 2 పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని రాజకీయం చేసేదో ఆయన కమిటీ వేస్తాం, తిరుగుతాం. అరే మీరు ముందు 10 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి. ఈ హాస్టల్స్ రెడీ చర్చకు. గురుకులాలు ఇచ్చినట్టు గురుకులాలు ఇస్తే కిరాయి బంగ్లాలు ఏడాది ఇచ్చారు. వాటి ల్యాండ్స్ కూడా ఇవ్వలే, బిల్డింగ్స్ కూడా కట్టలే, అరకొర సౌకర్యాలతో ఉన్నాయి. ఫస్ట్ మేమంతా కొత్తగా ఇచ్చేదానికంటే ఎక్కువ ముందు వీటన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ప్లాన్ చేస్తాం.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరనుంది. జిల్లా రైతులు కోటి ఆశలతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్లను సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించబోతున్నారు. బటన్ నొక్కి గోదావరి జలాలను వ్యవసాయ భూములకు మళ్లించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల. ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురంలో పర్యటించి పంప్ హౌజ్ల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేసింది. సుంకిశాల ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సైతం సస్పెన్షన్ వేటు పడింది. సీజీఎం కిరణ్, జీఎం మరియారాజు, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సుంకిశాల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి పేరును ప్రకటించింది హస్తం పార్టీ. ఈ మేరకు సింఘ్వి పేరును ప్రకటించినట్టుగా అధికారికంగా వెల్లడించింది. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కేకే రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేశారు. దీంతో ఖాళీ అయిన కేకే స్థానంలో సింఘ్వికి ఛాన్స్ ఇచ్చింది హస్తం పార్టీ. కాంగ్రెస్ పాలనపై ఎక్స్ లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాలు కంపు కొడుతున్నాయంటూ ఫైర్ అయ్యారు. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందన్నారు. నిధులు లేక పంచాయతీలు కొట్టుమిట్టుతున్నాయని, పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంగా మారింది అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని, పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యం అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇటు తెలంగాణ అప్పులపై కూడా ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూనే ఉందన్నారు. కొత్త ప్రాజెక్టు లేకుండా 50,000 కోట్ల అప్పులా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పులు చేయటమే కాంగ్రెస్ చెప్పిన మార్పని, బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి అంటూ హితవు పలికారు. తమిళనాడు నుంచి ప్రారంభమైన రాజీవ్ గాంధీ అమర్ జ్యోతి యాత్ర తెలంగాణకు చేరుకుంది. గాంధీ భవన్లో అమర్ జ్యోతి యాత్రకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నేత వీహెచ్ స్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలతో భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు వీహెచ్. ఆయన కృషి వల్లే దేశంలో సాంకేతికత పెరిగిందన్నారు. మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదంటూ విమర్శించిన వీహెచ్ వెంటనే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ దేశాన్ని 21st సెంచరీకి తీసుకుపోవాలి, ప్రపంచ దేశాలలో పేరు కావచ్చు అనే ఆలోచన చేసి యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని 21 ఏళ్ళు ఉన్నటువంటి ఓటు హక్కును 18 ఏళ్లకే చేయగలిగాడు. అంతటితో ఆగలేదు. శ్యామ్ పెట్రోల్ పెట్టుకుని టెలికాంను ఇంప్రూవ్ చేసి ఈ భారతదేశంలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తెచ్చిన ఏకైక వ్యక్తి ఆయనని. ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన వెళ్లబోతున్నారు. ఈ నెల 16న ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 17వ తేదీన ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. అమరావతి పునఃనిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై మోదీతో చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇటీవల బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోదీని కోరబోతున్నారు. ఇక ఇటీవల నిర్మలా సీతారామన్ ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కలిశారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో భూ సమస్యలు పెరిగిపోయాయన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అనంతపురంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అందులో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్న మంత్రి పయ్యావుల భూ ఆక్రమణల కారణంగా సమస్యలు పెరిగాయన్నారు. రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా అర్జీలు వస్తూ ఉన్నాయో. మ్యాక్సిమం ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నింటినీ పరిష్కారం చేయటం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు గ్రామాల వారీగా ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రతి గ్రామంలోకి ఎంఆర్ఓలు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లలో అనేక మంది మా భూములు కబ్జాకు గురయ్యాయి, మమ్మల్ని బెదిరించారు, మా భూముల్ని ఆక్రమించారు అనేటువంటి కంప్లైంట్లు విపరీతంగా వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ రెవెన్యూ సదస్సుల్లో మీ భూమికి సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే కూడా సదస్సుల్లో మీరు
అర్జీలు ఇచ్చుకోండి, ప్రభుత్వం వాటిని సాధ్యమైనంత తొందరలోనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తారు. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తామన్న హాస్పిటల్స్ నోటీసుపై స్పందించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. పేదల కష్టాలు గుర్తించి వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అలాంటి పథకానికి జగన్ ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ బకాయిలపై స్పందించడం లేదని ఆరోపించారు. ఇకనైనా సీఎం చంద్రబాబు బకాయిలను చెల్లించాలంటూ డిమాండ్ చేశారు షర్మిల. ఆరోగ్యశ్రీ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకయుండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 23 తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు? అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించటం లేదు? మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు బీజేపీ పార్టీ సమాధానం. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి షాక్ తగిలింది. మేయర్, డిప్యూటీ మేయర్ సహా 17 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. 2021 మార్చిలో ఒంగోలు కార్పొరేషన్కు ఎన్నికలు జరగ్గా వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1, స్వతంత్రులు 2 స్థానాలను గెలిచారు. మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరితో పాటు 19 మంది టీడీపీలో చేరటంతో బలం 26కు చేరుకుంది. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ. పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా, అమ్మిరెడ్డి, విశాల్ గున్ని సహా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలి అంటూ ఆదేశించారు. మెమోస్ అందుకున్న మొత్తం 16 మంది అధికారుల్లో 2 డీజీ, 3 ఐజీ స్థాయి అధికారులున్నారు. వీరంతా వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని ఆదేశాలిచ్చారు డీజీపీ. తుంగభద్ర డ్యాం కట్టపై ఇవాల్టి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జిందాల్ పరిశ్రమలో గేట్ నిర్మాణం పూర్తయింది. కట్టపై 2 క్రేన్ల సాయంతో గేట్ విడిభాగాలు అమర్చేందుకు అధికారులు సిద్దమయ్యారు. గేట్ల నిర్మాణ నిపుణుల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహంలోనే గేట్ను అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గేట్తో పాటు చైన్ ఇతర భాగాలు దెబ్బతినడంతో సరిచేస్తున్నారు. ఇవాల్టి నుంచి తుంగభద్ర డ్యాం పైకి సందర్శకుల రాకను నిషేధించారు అధికారులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అన్ని కుల మతాలను ఏకం చేసే పండుగ స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా, మహిళా సాధికారికతతో పాటు 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు ద్రౌపది ముర్ము. 15 अगस्त के दिन देश विदेश में सभी भारतीय ध्वजारोहण समारोह में भाग लेते हैं, देशभक्ति के गीत गाते हैं और मिठाइयाँ बांटते हैं. बच्चे सांस्कृतिक कार्यक्रम में भाग लेते हैं. जब हम बच्चों को अपने महान राष्ट्र तथा भारतीय होने के गौरव के बारे में बातें करते हुए सुनते हैं तो उनके उद्गारों में हमें महान स्वतंत्रता सेनानियों की भावनाओं की प्रतिध्वनि सुनाई देती है. हमें ये अनुभव होता है कि हम उस परंपरा का हिस्सा है जो स्वाधीनता सेनानियों के सपनों और उन भावी पीढ़ियों की आकांक्षाओं को एक कड़ी में पिरोते हैं, जो आने वाली वर्षों में हमारे राष्ट्र को अपना संपूर्ण गौरव पुनः प्राप्त करते हुए देखेंगे. इतिहास की इस श्रृंखला की एक कड़ी होने का बोध हमारे अंदर विनम्रता का संचार करता है. 78వ స్వాతంత్ర వేడుకల నిర్వహణకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. వివిధ రంగాల్లో రాణించిన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కొందరిని కేంద్రం ప్రత్యేక అతిథులుగా కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందాలకు కూడా ఆహ్వానం పంపించింది.
ఎర్రకోట వేదికగా జరగనున్న వేడుకలకు దాదాపు 400 మంది పంచాయతీరాజ్ సంస్థల మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. కశ్మీర్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్లలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఢిల్లీలో ఎర్రకోటతో పాటు ఎయిర్పోర్ట్, మాల్స్, మార్కెట్లలో సహా పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు. 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 3,000 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. వీరితో పాటు అదనపు పోలీస్ బృందాలను, పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ఎర్రకోటకు వెళ్లే దారుల్లో ఏఐ ఆధారిత ఫేస్ డిటెక్షన్ కెమెరాలను సైతం అమర్చారు. దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశమంతా మువ్వన్నెల రెపరెపలు కనిపిస్తున్నాయి. అటు వాఘా సరిహద్దుల్లోనూ సైన్యం వేడుకలకు సిద్దమైంది. రేపు జరగనున్న బీటింగ్ రీట్రీట్ కు సన్నాహాలు చేశాయి. ఈ సన్నాహక కార్యక్రమాల్లో భారత్, పాక్ సైనికులు పాల్గొనగా బీటింగ్ రీట్రీట్ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీత ఆలాపనలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, బీజేపీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రధాని ఇచ్చిన స్ఫూర్తితో 3 ఏళ్లుగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాలను ఎగురవేశారని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. కార్యక్రమం ఏదైతున్నదో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా, రేపు జరిగేటువంటి స్వాతంత్ర ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి #హర్ఘర్ తిరంగాకు అందరూ కూడా దాన్ని పోస్ట్ చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. ఈ మేరకు కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పైన సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కోల్కతా అత్యాచార ఘటనపై విచారణ ప్రారంభించింది సీబీఐ. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయం కేసును టేకప్ చేసింది సీబీఐ. నిందితుడిని అదుపులోకి తీసుకుని సీజీఓ కాంప్లెక్స్ లోని సీబీఐ ఆఫీసుకు తరలించారు. అనంతరం రైల్వే హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేయించి విచారణ ప్రారంభించారు. సాయంత్రం నిందితుడిని ఆర్జీ కార్ హాస్పిటల్లో అత్యాచారం జరిగిన ఘటనా స్థలానికి తీసుకువెళ్లింది సీబీఐ బృందం. ఇక ఈ విచారణలో ప్రధానంగా పలు అంశాలపైన ఫోకస్ చేసింది సీబీఐ. జూనియర్ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో ఒకరే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు సీబీఐ అధికారులు. హాస్పిటల్ యాజమాన్యం పాత్రపైన కూడా ఆరా తీయనున్నారు. ఇక ఈ ఘటనను ముందుగా ఆత్మహత్యగా ప్రకటించడంపైన అనుమానాలు వ్యక్తం కాగా దీనిపైన విచారణ జరపనుంది సీబీఐ. అయితే వీటన్నింటిపైన కూపీ లాగేందుకు నిందితుడు సంజయ్ను కస్టడీకి కోరే అవకాశాలున్నాయి. వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనపైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, వైద్య వర్గాలు, మహిళల్లో అభద్రతా వాతావరణం నెలకొందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు వచ్చినప్పటికీ ఇలాంటి నేరాలను నిలువరించడంలో ఎందుకు విఫలమవుతున్నామంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హత్రాస్ నుంచి ఉన్నావ్, కథువా నుంచి కోల్కతా వరకు ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలపైన ప్రతి పార్టీ, సమాజం తీవ్ర చర్చ జరపాలి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్ హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగాలని, దోషులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆయన. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ అమరులయ్యారు. స్వాతంత్ర దినోత్సవం వేళ దాడుల కోసం ఉగ్రవాదులు ఉదంపూర్లో ఉన్నట్టుగా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవేట కొనసాగిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ మరణించారు. మరోవైపు ఎన్కౌంటర్ పరిసర ప్రాంతాల్లో దొరికిన వస్తువుల ఆధారంగా 4 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టుగా భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.
తాను సెప్టెంబర్లో పదవి నుంచి వైదొలుగునున్నట్టు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ప్రకటించారు. ఇప్పుడు సరికొత్త వ్యక్తులకు నాయకత్వం అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే నెలలో జరగనున్న లిబర్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని వెల్లడించారు. దీంతో ఆయన దేశ ప్రధాని పదవి నుంచి దిగిపోయి వేరొకరికి పీఠం అప్పగించనున్నట్టుగా తేలింది. కొత్త నాయకుడికి తన పూర్తిస్థాయి మద్దతుంటుందని ప్రకటించారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నట్టుగా తెలుస్తోంది. థాయిలాండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నైతిక ఉల్లంఘనలకు పాల్పడారనే అభియోగాలపై ఆ దేశ ప్రధానమంత్రి స్ట్రెటా థావిసిన్పై పదవి నుంచి వైదొలగాలి అంటూ అక్కడి కోర్టు కోరింది. ఓ కోర్టు అధికారికి లంచం ఇవ్వడానికి యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన కేబినెట్ సభ్యుడి నియామకానికి సంబంధించిన వ్యవహారంలో న్యాయస్థానం ఆయనపై వేటు వేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రతిపక్ష పార్టీని రద్దు చేయాలని అక్కడి కోర్టు ఆదేశించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి మోర్కెల్ కాంట్రాక్ట్ మొదలు కానుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో మోర్నీ మోర్కెల్ కోచ్గా తన జర్నీని మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్, మోర్కెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ గతంలో కలిసి ఆడటం, మోర్కెల్కు అంతర్జాతీయ క్రికెట్లో కోచ్గా పనిచేసిన అనుభవం కూడా ఉండటం ఇండియా బౌలింగ్ విభాగం డెవలప్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జైషా. బిజినెస్ అప్డేట్ చూస్తే 2 రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఉదయం 79,000 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 149 పాయింట్ల లాభంతో 79,105 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కేవలం 4 పాయింట్లు లాభపడి 24,143 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా ఎకనామిక్ డేటా పాజిటివ్ గా రావడంతో ప్రపంచ మార్కెట్లలో కొంత సానుకూలత నెలకొంది. దేశీయంగా వెలువడిన రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు పాజిటివ్ గా నిలిచాయి. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.